క్రీస్తునందు మీకు శుభములు. దేవునికి భయపడే వారికి దేవుడు ఎటువంటి వాటిని ఏర్పాటు చేశాడో వాక్యంలో నుంచి మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు. అలాగే ఒకవేళ ఏ క్రైస్తవుడైనా దేవునికి భయపడకుండా జీవిస్తుంటే, వాడు తన జీవితాన్ని దేవునికి అనుకూలపరుచుకుంటే ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి వర్తింపజేస్తూ ఉంటాడు. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఏ రీతిగా ఆయన ప్రజలకు ఏర్పాట్లు చేస్తూ ఉంటాడో, అసలు వాళ్ళ గురించి ఆయన ఎంత దూరాలోచన కలిగి ఉంటున్నాడు అనే సంగతిని ఈరోజు వాక్యంలో మనకి చాలా తేటగా ప్రత్యక్షపరచబడుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలకు వచ్చేటప్పటికి అక్కడ పేతురు ఆత్మావేశం వల్ల రాస్తున్నాడు. అంటున్నాడు, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున అని అంటున్నాడు. కానీ మూల భాషలో అయితే దయచేసినందున అంటాడు. అంటే ఇప్పటికే దయచేసి ఉన్నాడని అర్థం. ఈ వాక్యంలో ఉన్న సంగతులు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి, ఈ 2 సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు మనకి అంతగా గోచరము కాని సంగతులు. ఎందుకంటే దేవుని మహిమను మనం అంతకంతకు చూస్తూనే ఉండాలి తప్ప అది ఎంత విస్తారమైనదో విశాలమైనదో మనం పూర్తిగా కనుగొనలేం. ఆయన గుణాతిశయములు క్రీస్తు ద్వారా మనలో పనిచేస్తున్నంత కాలము దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఎంత న్యాయవంతుడో మనకు అర్థమవుతుంటుంది. ఆయన న్యాయము అన్నిసార్లు మనకి న్యాయంగా కనబడకపోతే మనలో లోపం ఉన్నట్టే. ఆయన న్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన నీతిని, పరిశుద్ధతను అర్థం చేసుకోవాలంటే ఆయన వాక్యం అర్థం చేసుకుని మనం జీవిస్తూ ఉండాలి. ఆయనతో ఏకస్వభావం కలిగి మనం జీవిస్తున్నప్పుడే ఆయన మనం అర్థం చేసుకోగలం. ఇటువంటి దేవుణ్ణి క్రైస్తవులుగా మనం కలిగి ఉన్నందుకు ప్రతిరోజు మనం సంతోషించవచ్చు, ఆనందించవచ్చు. ఎందుకంటే ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన మహిమను బట్టి. ఆ మహిమ ప్రతి మానవుడు కోల్పోయాడు పాపం వలన. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనల్ని సంపాదించుకొని ఆయన మహిమకు పాత్రులుగా చేశాడు. ఆయన గుణాతిశయములు ఇది వరకు మనకు తెలియదు. అపవాది గుణాతిశయములు మనకు తెలిసింటే ఆ ప్రకారంగా జీవించేవాళ్ళం కాబట్టి. కానీ ఇప్పుడైతే క్రీస్తు ద్వారా దేవుని గుణాతిశయములు మనకు అర్థమైపోతున్నాయి. ఏ గుణమును బట్టి దేవుడు అతిశయిస్తుంటాడో ఆ గుణములన్నీ యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. అందుకే ఆయన దైవ సమానం. ఇప్పుడు ఆ గుణాలన్నీ కూడా దేవుడు కలిగి ఉన్నాడని క్రీస్తు మనకు తెలియజేస్తున్నప్పుడు ఆ గుణములు ఎందుకు దేవుడు అతిశయిస్తుంటాడంటే ఆయనకు ఉన్నంత పవిత్రమైన గుణములు, పరిపూర్ణమైన గుణములు ఇంకెవరికి లేవు. అందుకే ఆయన అతిశయపడుతుంటాడు. ఆ గుణమును బట్టి, మహిమను బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనల్ని పిలిచాడు. తన వాక్యము ద్వారా, తన వర్తమానం ద్వారా, తన మాట ద్వారా మనల్ని పిలిచినప్పుడు ఆయన దైవశక్తి ఏం చేసిందో చెప్తున్నాడు. ఇప్పుడు మనం అందరం క్రీస్తు చేత పిలువబడిన వారముగా మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ లోకంలో జీవించే విషయంలో మనం ఎక్కువగా కలవరపడిన అవసరం లేదు. పౌలు కూడా అదే అంటాడు ఫిలిప్పీలకు రాసే సమయానికి పౌలు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉంటూ అప్పటికీ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించేసిన తర్వాత ఒక గొప్ప, అంటే ఇక్కడ ఏ మాట అయితే అంటున్నాడు, మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా అంటున్నాడు కదా. ఈ అనుభవ జ్ఞానాన్ని సంపాదించాడు పౌలు. సంపాదించి ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ఆ ఫిలిప్పీ పత్రిక అంతా ఆ పత్రిక మూల పదమే ఆనందము అనే పదం. ఈ 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రభువునందు ఆనందించడం చెప్తూ మీరు దేని విషయంలో కూడా కలవరపడకండి అంటున్నాడు. అంటే క్రైస్తవుడు దేని విషయంలో కూడా కలవరపడిన అవసరం లేదు. అది చిన్న మాట కాదు. లోకంలో ఉన్న ప్రజలను చూడండి, మీ స్నేహితులను చూడండి, మీ బంధువుల్లో ఉన్న వారిని, అంటే విశ్వాసంలో లేని వారిని చూడండి, లేదంటే విశ్వాసంలో ఉండి 2 పడవలు అడిగేసినట్టుగా జీవిస్తున్న వారిని చూడండి. వాళ్ళకున్న కలవరాలు చూస్తే ఒక్క 10 నిమిషాలు వాళ్ళు చెప్తున్న వింటే
అసలు ఎంత భారాన్ని బాధని వాళ్ళు ఎందుకు కలిగి ఉన్నారనే ప్రశ్న మనకు కలక్కమాందు. కష్టాలు, బాధలు, శ్రమలు అందరికీ వస్తాయి, రాకుండా ఉండవు. కానీ అలా వస్తున్న క్రమంలో పౌలు అంటున్నాడు, ప్రభునందు రెట్టింపు ఆనందంతో ఉండమంటున్నాడు. అంతేగా దేని విషయంలో కలవరపడవద్దు అంటున్నాడు. ఇలా కలవరపడకుండా ఏం చేయమంటున్నాడు? మన విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకమైన విజ్ఞాపనతో ప్రతిదీ దేవునికి తెలియజేసుకోమంటున్నాడు. పౌలు దీని ద్వారా చాలా మేలు పొందినవాడు. ఎందుకు పౌలు అలా ఆలోచన చేశాడు? యేసుక్రీస్తు ప్రభు కూడా చూడేమంటాడు, ఆకాశ పక్షుల గురించి మాట్లాడుతూ మనం వాటికంటే విలువైన వారు అని చెప్తున్నాడు. అవి విత్తవు కోయమంటున్నాడు, వాటి తండ్రి వాటిని పోషిస్తున్నాడు అంటున్నాడు. మరి మీరు వాటికన్నా కూడా విలువైన వారు కదా అంటున్నాడు. ఇప్పుడు ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు ఎంత ధైర్యం కలుగుద్ది? మీకు ఏది అక్కరగా ఉన్నదో ఎప్పటికే మీ తండ్రికి తెలిసి అంటున్నాడు. మనకేం అవసరమో ఈ జీవితానికి అన్నీ ఆయనకి తెలుసు. ఇప్పుడు ఇదంతా అటు యేసుప్రభు చెప్పినా, ఇటు పౌలు ఫిలిప్పీల్లో చెప్పినా, పేతురు కూడా అదే చెప్తున్నాడు. అయితే ఎంతో అద్భుతంగా రాస్తున్నాడు ఇక్కడ. దాన్ని మనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన దైవశక్తి ఏం చేసింది? ఇది దేవుని శక్తి. ఇది మనం చాలాసార్లు మనుషుని శక్తి మీద ఆధారపడాలనుకుంటాం, మన స్వశక్తి మీద ఆధారపడాలనుకుంటాం, మనమే ఏదో చేసేసుకోవాలి ఈ జీవితంతో అనుకుంటాం, ఈ జీవితం ద్వారా మనము సాధించాలనుకుంటాము. దేవుడు అందుకు మనల్ని పిలవలేదు. మన జీవితాల ద్వారా ఆయన సాధిస్తూ మనకంటూ ఒక జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు దేవుడు. అందుకు దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా పిలిచి రక్షించుకున్నాడు. మనకు నచ్చినట్లుగా మన జీవితాలు కట్టేసుకుని జీవించడానికి కాదు, ఆయనకు అనుకూలముగా ఆయన చేత కట్టబడి ఆయన కొరకు జీవిస్తూ దాంట్లో మనం ఆనందించేటట్లుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఇది చాలా పెద్ద ఆలోచన. అంత ఆలోచన మనం అర్థం చేసుకోవాలంటే దైవ సంబంధమైన జ్ఞానంలో మనం జీవిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ దైవశక్తి ఏం చేసింది అంటాడంటే, జీవముకును అంటున్నాడు. అంటే జీవితానికి కావలసిన వాటి గురించి మాట్లాడుతున్నాడు. జీవముకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసి ఉన్నందున అంటున్నాడు. ఎప్పటికైనా దయచేసేసాడు అంటే ఏమంటున్నాడు? ఈ జీవితాన్ని జీవించడానికి, జీవిస్తూ భక్తి చేయడానికి. నేను భక్తి చేస్తుంటే జీవించలేకపోతున్నాను, జీవిస్తుంటే భక్తి చేయలేకపోతున్నాను అనుకోవడానికి అవకాశం లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తాడు దేవుడు. అంటే ఇప్పుడు నీకు ఈ జీవితంలో ఏం కావాలో అవి ఏర్పాటు చేస్తాడు, భక్తికి ఏం కావాలో అవి ఏర్పాటు చేశాడు. మనం దేవుణ్ణి ఆశ్రయించడమే. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించకపోవడం, దేవుని ఆలోచనలు కలిగి ఉండలేకపోవడం, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడకపోవడం. ఇదే ఎంతో వేదనను, శ్రమను వాళ్ళ జీవితాల్లోకి తీసుకొస్తూ ఉంటారు. ఇది ఆలోచన చేయగలిగితే, అందుకే వాక్యం ఎప్పుడూ కూడా మనకు మార్గంగా ఉండాలి. దావీదు అదే అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉందన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? తనను అసలు నడిపించగలుగుతుంది వాక్యమే. దేవుని వాక్యం ఏంటి అంటే దేవుని మనసే. దేవునికి మన పట్ల ఎటువంటి మనసు ఉందో ఆయన వాక్యం ద్వారా బయలుపరుస్తుంటాడు. అందుకే మనకి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది, ఎందుకంటే ఆయన ఒప్పింపు చేస్తుంటాడు మనల్ని. నీతి విషయంలో, పాపం విషయంలో, తీర్పు విషయంలో ఒప్పింపు చేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క ప్రధానమైన పని. మన వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన జీవితంలో నీతి, న్యాయము, తీర్పు, పరిశుద్ధత ఇవన్నిటినీ కూడా మనకు అర్థమయ్యేటట్టు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుణ్ణి వేటి విషయంలో ఆశ్రయించాలి, ఎందుకు ఆశ్రయించాలి, వేటిని మనము విడిచిపెట్టాలి. ఈ లోకం మీద మనం ఎందుకు ఆధారపడకూడదు. లోకంలో జీవిస్తున్నప్పటికీ, లోకంలో మనం సాధారణ మనుషుల్లా బ్రతకవలసిన విధానంలో బ్రతకవలసినప్పటికీ కూడా దైవశక్తి ఏదైతే మనకు ఏర్పాటు చేసిందో ఆ ఏర్పాటులో జీవించే విధానంలో మనం నడుచుకోవాలి. దాని పట్ల మనకు ఆసక్తి ఉండాలి. ఎందుకంటే పేతురుకి అదే ఆసక్తి ఉంది, పౌలుకి అటువంటి ఆసక్తి, పాత నిబంధనల కాలంలో చూసిన భక్తులకి అటువంటి ఆసక్తి ఉంది. అందుకే మనం ఈ హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివినప్పుడు వాళ్ళని విశ్వాస వీరులను ఎందుకు అంటుంటాం? వాళ్ళు ఈ దైవశక్తి ఏదైతే ఏర్పాటు చేస్తుందో దాని మీద జీవితాన్ని వాళ్ళు జీవించాలనుకున్నారు. అందుకే ఒక మోషే లాంటోడు ఈ ఐగుప్తు యొక్క ఐశ్వర్యాన్ని విడిచిపెట్టగలిగాడు.
అబ్రహాము తన స్వస్థలాన్ని స్వజనులను విడిచిపెట్టగలిగాడు. అలా ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతోమంది అయితే వాళ్ళు ప్రాణాలను కూడా రక్షించుకోవాలనుకోలేదు దేవుని కొరకు, అలాగ జీవించారు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మనకు ఉన్నందున అని 12వ అధ్యాయంలో మొదలు పెడుతున్నాడు హెబ్రీ పత్రిక. వీళ్ళంతా ఏం చెప్తున్నారు? పౌలు ఏం చెప్తున్నాడు? పేతురు ఏం చెప్తున్నాడు? మిగిలిన అపోస్తులు ఏం చెప్తున్నారు? వీళ్ళందరూ జీవితాలను దేవుడు అనుగ్రహించిన అనుభవ జ్ఞానంతో జీవించి ఆ అనుభవంలో నుంచి పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశమును బట్టి రాయటం జరిగింది ఈ సంగతులన్నీ. ఈ మనలాంటి వాళ్ళ కొరకు, అంటే సంఘం కొరకు రాయించాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు సంఘము ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చాలామంది, అందులో ఎక్కువ శాతం మంది క్రీస్తుకి దూరంగానే జీవిస్తున్నారు. ఇంచుమించుగా అందరూ అలాగే జీవిస్తున్నారని అంతటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే, ఈ వాక్యములో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఎవడో కూడా లోకం మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఉంది అని అనుకోడు. ఎందుకంటే నీకు ఎంత గొప్ప అవసరం ఉన్నా, అది ఏ విషయమైనా సరే, దానికి దేవుని ఏర్పాటు ఉంది. ఎందుకంటే ఇది దైవ శక్తి వల్ల కలిగింది, మానవ శక్తి వల్ల కాదు, అపవాది శక్తి వల్ల కాదు, లేదంటే మనకు పైగా ఉన్న అధికారుల యొక్క శక్తి వల్ల కాదు. ఇది దైవ శక్తి వల్ల. ఏమంటే జీవముకును భక్తికి నీకు కావలసిన వాటన్నిటినీ దయచేసేది ఇప్పటికే. అది మనం అనుదినము అనుభవిస్తున్నప్పుడు మనకి ఎటువంటి జ్ఞానాన్ని దయచేస్తుందంటే, ఈరోజు మనం ఈ దైవశక్తిని ఈ రీతిగా అనుభవించినప్పుడు రేపటి విషయంలో నువ్వు నేను ఎందుకు కంగారు పడాలి? రేపటి విషయంలో కూడా ఇదే దైవశక్తి మనల్ని జీవముకు అలాగే భక్తికి నడిపించగలదు. ఎక్కడ ఏది అవసరము. చాలామంది సేవకులకి చేయి చాచే జీవితం అలవాటు అయిపోయింది. అలాగే విశ్వాసులు కూడా చాలామంది అలా జీవిస్తుంటారు. మనుషుల ఎదుట, లోకం ఎదుట చేయి చాచి బ్రతకడం అనేది అది గొప్ప అపరాధము, నేరము, ఓ నరకానికి వెళ్ళిపోతారు అని మనం అనుకోకూడదు. కానీ దేవుణ్ణి బాధ పెట్టే సంగతి. మరి దేవుడు మన కొరకు చేసిన ఏర్పాట్లని ఎప్పుడు మనం అనుభవిస్తాం? దేవుడు అదే ఆలోచన చేస్తుంటాడు. నేను వీళ్ళ కొరకు ఎన్ని ఏర్పాట్లు చేస్తే వీళ్ళేంటి వెళ్ళి వేరే చోట చేయి చేస్తున్నారు? ఆ ఏర్పాటును పొందలేకపోవడం అనేది నీ బలహీనత, అది నీ భక్తిహీనత, నీ విశ్వాస లోపం. కనుక ప్రతి మనుషుడు కూడా దేవుని వద్దకు వెళ్ళవలసిందే. అందుకే ఆయన దగ్గర ఉన్న ఇవన్నీ దైవశక్తిని బట్టి ఏర్పాటు చేశాడు. ఈ జీవితానికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి, భక్తికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి. అంటే రెండిటికి క్లాష్ అనేది వస్తుంది, రాకుండా ఉండదు. అది రాకుండా చూసుకుంటున్నాడు దేవుడు ఆయన చేసిన ఏర్పాట్లను బట్టి. ఇటు మన జీవితం జీవించేసి దైవభక్తి చేయాలి లోకంలో అంటే మన వల్ల కాదు. భక్తికి జీవితం అడ్డు వచ్చేస్తుంది, జీవితానికి భక్తి అడ్డు వచ్చేస్తుంది. కానీ క్రైస్తవులుగా భూమి మీద మనం శరీరంలో జీవిస్తూ భక్తిని కూడా కొనసాగించాలంటే దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాట్లే మనకి ఉపయోగపడతాయి. ఇంకేది తెచ్చుకున్నా కూడా మళ్ళీ రెండిటికి విరోధం వచ్చేస్తుంది. ఈ శరీరానికి ఆత్మకి ఎలాగైతే విరోధం వస్తుందో అలాంటి విరోధం అక్కడ ఏర్పడిపోతుంటుంది. దీన్ని మనం అందుకే క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. అత్యంత జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనం సంపాదించుకుంటుంది ఏ రీతిగా సంపాదించుకుంటున్నాం, మన సహవాసాలు ఏ రీతిగా ఉంటున్నాయి, మనం ఎటువంటి వర్తమానాలు పెడుతున్నాం, ఎక్కడెక్కడికి వెళుతున్నాం, ఏమేమి కోరుకుంటున్నాం, ఇవన్నీ కూడా దైవశక్తిలో ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఆ దైవశక్తిలో ఉన్నవన్నిటినీ కూడా మనం పొందుతుంటే మన జీవితాలు ఏ రోజు ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఆనందదాయకంగా ఉంటాయి, ముఖ్యంగా ధైర్యంగా ఉంటాయి. కొన్నిసార్లు గొప్పగా దుఃఖపడవచ్చు. ఆ దుఃఖానికి కూడా దేవుడు దైవశక్తి ద్వారా ఏర్పాట్లు చేశాడు. కావలసిందంతా, అంటే ఆ దుఃఖాన్ని నీలోంచి తీసివేయడానికి కావలసిందంతా కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ దుఃఖాన్ని మర్చిపోయేటట్లు చేయడానికి కావలసిందంతా దేవుడు ఏర్పాటు చేశాడు. మరి పౌలు, పేతురు, యోహాన్లు, తోమ వీళ్ళందరూ ఎటువంటి దుఃఖాన్ని అనుభవించారు సువార్తను ప్రకటించే క్రమంలో. మరి అందుకే పౌలు కొరింథీయుల్లో అంటాడు, నాకు కలిగిన శ్రమలన్నింటిలోనూ దేవుడు నాకు సహాయం చేశాడు అంటాడు. దాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు అంటాడు. ప్రతి దాంట్లోనూ కూడా దేవుడు సహాయం చేశాడు అంటాడు. అతను కన్నీరు ఖర్చలేదని కాదు, కానీ దాంట్లో కూడా దేవుని చూశాడు, అందులో దేవుని ఏర్పాటును చూశాడు. మనము లోకానికి వెలుగై ఉన్నామంటే ఇలా ఉండాలి. అంతేగాని నీ కులాన్ని బట్టో, నీ ధనాన్ని బట్టో, నీకున్న గొప్ప గొప్ప సంస్థలను బట్టో
లేకపోతే నీకున్న ఈ లోక సంబంధమైన గొప్ప వాటిని బట్టు నువ్వు క్రైస్తవుడిగా లోకానికి చూపించుకోవాలంటే నువ్వు ఒక దుష్టుని చూపించుకుంటావు, కానీ క్రీస్తు నువ్వు చూపించలేవు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా చెడ్డదే అన్నాడు. కాబట్టి ఏది కూడా మంచిది కాదు అనేది దేవుడే మనకు నిర్ధారణ చేశాడు. ఎందుకు? శరీరాశ, నేత్రాశ, జీవజ్ఞం, లోకంలో ఉన్నవి మూడే. వీటికి అతీతంగా మనం జీవించాలంటే దేవుని వల్ల కలిగే వాటిని మనం కలిగి ఉండాలి. అందుకు దేవుడు పోనీ మనకి ఒకవేళ అటువంటివి మనకి ఏర్పాటు చేయకుండా ఉన్నాడా అంటే చెప్పేస్తున్నాడు, నీకు కావాల్సిందంతా నేను ఏర్పాటు చేశాను. నీకు ఏది కావాలో నువ్వు నా దగ్గర నుంచి పొందటమే. నాకు నమ్మకంగా జీవిస్తే నువ్వు వాటిని పొంది నువ్వు ఈ జీవానికి సంబంధించి, భక్తికి సంబంధించి నువ్వు కొనసాగించుకోగలవు. ఆయన దయచేసేటట్టు అంటే మన జీవితాన్ని ఎంత గొప్పగా ప్లాన్ చేసేది చూడండి. బిడ్డలు తల్లిదండ్రుల మాట వింటే బాగుపడతారు. ఒకవేళ తల్లిదండ్రుల మాట వినలేదనుకోండి చెడిపోతారు. చాలా సింపుల్ లాజిక్ ఇది. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ప్రయోజనకరంగా అవుతారు. వెళ్ళలేదనుకోండి, వాళ్ళ జీవితాలు చాలా క్రింద స్థాయిలో ఉండిపోతాయి. మనం దేవుని వాక్యానికి లోబడి దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని మనం పొందుతున్నాం అనుకోండి, మన జీవితాలు బాగుంటాయి, మన చుట్టూ ఉన్నవారు బాగుంటారు. కానీ అలా కాకుండా సొంత నిర్ణయాలు, ప్రత్యామ్నాయాలు, సొంత మార్గాలు, మన కోరికలు నెరవేర్చుకునే జీవితము, మనకి ఆశా నిగ్రహం లేకపోవడం, ఇటువంటి జీవితంలోకి వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన అత్యంత విలువైనవన్నీ కూడా మనం దాటి వెళ్ళిపోతుంటాం. అప్పుడు దేనికి ప్రయోజనం? మనం ఎవరికి ప్రయోజకులు? మనల్ని మనమే హింసించుకున్నాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 17వ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు అక్కడ అంతియోకు ప్రాంతానికి వచ్చి అక్కడ సమాజ మందిరంలో కూర్చున్నప్పుడు అక్కడ ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని వాక్యాలు చదవబడినప్పుడు అక్కడ ఉన్న పెద్దలు ఏమన్నారంటే, మీరు ఏదైనా ఒక మంచి మాట బోధ ఏదైనా చేయగలిగితే చేయండి మాకు అని అడిగినప్పుడు పౌలు లేచి నిలబడతాడు. నిలబడి చెప్తున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశంలో పరదేశస్థులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి, ఎప్పుడో జరిగిపోయిన సంగతిని ఇప్పటికీ జ్ఞాపకం చేస్తున్నాడు 1వ శతాబ్దంలో పౌలు. ఎందుకంటే ఆ దేవుడు మారలేదు. ఆ దేవుడు అంత గొప్పవాడు. ఆ దేవుడి గురించి ఎలా వర్ణిస్తున్నాడు చూడండి. ఇతను ధర్మశాస్త్రం ఎరిగినవాడు, క్రీస్తుని ఎరిగినవాడు పౌలు. ఇప్పుడు దేవుని విషయంలో ఇతనికి అనుమానం లేదు, డోకా లేదు, ఎటువంటి ఒక బలహీనమైన ఆలోచన అతనికి లేదు. దేవుణ్ణి ఎరిగిన వాడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలీయులారా అని వాళ్ళు సంబోధిస్తూ దేవునికి భయపడేవారు. ఎందుకంటే ఏదో బోధించమన్నారు కదా, దేవుని పట్ల వాళ్ళకి భయం ఉందని అర్థమై. దేవుని పట్ల భయపడు వారికి ఎలా చేస్తాడు దేవుడు అని చెప్తూ మాట్లాడుతూ, ఇశ్రాయేలును ఈ ప్రజలను దేవుడు మన పితరులను ఏర్పరచుకుని, ఈ దేవుడు తన ప్రజలను వాళ్ళ పితరులను ఏర్పరచుకున్నాడు. చూసారా, క్రీస్తు ద్వారా మనల్ని పిలవకపోతే మనకి ఇందులో ఉన్న భాగ్యం మనకు అర్థం కాదు. దేవుడు మనల్ని ఏర్పరచుకోకపోతే, దేవుడు మన కొరకు వేటినైతే దయచేసి ఉన్నాడో ఇప్పటికే మనకు తెలియదు. ఇశ్రాయేలీయులు కూడా అంతే. అందుకే ముందు వాళ్ళ పితరులను ఏర్పరచుకున్నాడు. తర్వాత వారు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, ఎలా హెచ్చించాడు? ఈ 10 ఆశ్చర్య కార్యాలు ఫరో ఎదుట చేసినప్పుడు ఇశ్రాయేలీయులకి ఏమాత్రం కూడా నష్టం జరగకుండా ఐగుప్తులకే నష్టం జరిగేటట్లుగా దేవుడు చేశాడు. అది ఎంత గొప్ప సంగతి చూడండి. ఒకే ప్రాంతంలో పక్క ఇళ్లలో ఉంటున్నప్పుడు ఐగుప్తులకి నష్టం జరిగింది, కానీ ఇశ్రాయేలీయులకు జరగలేదు. దేవుడు దేని బట్టి అంటే తన మహిమను బట్టి, తన గుణాతిశయమును బట్టి ఆయన ప్రవర్తించాడు. అది జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. అది జ్ఞాపకం చేస్తూ వాళ్ళు పరదేశస్తులుగా ఉన్నప్పుడు, మరి ఈరోజు మనం పరదేశులమే, మనం క్రీస్తుని నమ్ముకున్నాం, మన యొక్క దేశం పరలోకము అని మనకు అర్థమైపోయినప్పుడు మన పరదేశులమే. ఈ పరదేశస్తుల విషయంలో ఏం చేయాలి? ఆ ప్రజలను హెచ్చించి, దేవుడు నువ్వు ఎక్కడున్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు, అది ఎటువంటి ప్రాంతమే నిన్ను హెచ్చిస్తాడు. మనకి ఏదో గొప్ప టాలెంట్ ఉందని కాదు,
ఆయన మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి, మనల్ని హెచ్చించాలనుకుంటున్నాడు కాబట్టి, తనకు బిడలుగా మనల్ని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన హెచ్చించాలి. తల్లిదండ్రులకు అనిపించదు, పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి చదువులు ఇవ్వాలి, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి, ఏ లోటు రాకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల గురించి అనుకుంటారు, వాళ్ళు జీవించినంత కాలం అనుకుంటారు. మరి దేవుడు ఎందుకు అనుకోడు? ఇది ఎలా మిస్ అయిపోతున్నాం క్రైస్తవులుగా, మనం సేవకులుగా, మనం ఈ చిన్న లాజిక్ని ఎలా మిస్ అయిపోతున్నాం? ఈ లోకం యొక్క ఒత్తిడి ప్రభావం మన మీద అధికంగా ఉంటుంది, అందుకే మిస్ అయిపోతున్నాం. ఇప్పుడు అంటున్నాడు, వాళ్ళని హెచ్చించి తన భుజబలము చేత. ఇప్పుడు ఆ దేవుని భుజబలానికి ఏది సాటి? అపవాది కూడా సైలెంట్గా కూర్చుంటాడు, ఏం మాట్లాడు. దేవుడు తన భుజబలాన్ని ఉపయోగిస్తున్నప్పుడు అపవాది మాట్లాడలేడు. ఆయన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఆయన శక్తి సామర్థ్యాలను చూపించి వాళ్ళని బయట తీసుకొచ్చాడు. ఈరోజు మన పాపములను విడిపించాడంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానముల ద్వారా ఆయన శక్తి సామర్థ్యాలను బయలుపరుచుకుని మనల్ని పాపం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఆయన ఎంత శక్తివంతుడో మన హృదయాలు మనస్సులు ఎప్పుడైతే మారినాయో అప్పుడే అర్థమైపోయింది. అలా చేసి ఇప్పుడు అంటున్నాడు, మీకు అన్నీ కూడా నేను దయచేసి ఉన్నాను, నా శక్తి చేత నేను దయచేసి ఉన్నాను. ఫరోయే నిలబడలేకపోయాడు దేవుని ఎదుట. ఈరోజు ఏ రాజ్యము, ఏ దేశము, ఏ నాయకుడు, ఏ అధికారి దేవుని ఎదుట నిలబడగలరు. కానీ లోకమును చూస్తూ మనం బ్రతికితే దేవుడు ఏర్పాటు చేసి మనం పొందలేకపోతూ ఉంటాం. కనుక దేవునికి భయపడు వారు ఎప్పుడూ కూడా దేవుడు తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి తాను తన శక్తిని ఉపయోగించి ఏవైతే తన బిడ్డల కొరకు ఎప్పటికే దయచేసేసి ఉన్నాడో వాటిని పొందుతూ ఆనందిస్తూ వాళ్ళు జీవిస్తారు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఎంత గొప్ప వాగ్దానమును బట్టి, ఈ గొప్ప నిర్ణయమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని పిలుచుటే కాదు, అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసి మేము నీ కొరకు ప్రత్యేకమైన జనంగా, నీ కుమారుని యొక్క సంఘంగా జీవించుటకు మమ్మల్ని ఇంత హెచ్చించి ఏర్పాటు చేసి మాకు దయచేస్తున్న వాటన్నిటిని బట్టి స్తుతులు, స్తోత్రాలు. ఇక మీదట కూడా నాయన మేము చింతించవలసిన అవసరం లేదన్నా, గొప్ప విశ్వాసం మాలో మీరు ఏర్పాటు చేసి దానిలో మేము బ్రతుకున్నట్లు మాకు ఈ జ్ఞానమును అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ కూడా నాయన నీ దైవశక్తి వల్ల మేము బ్రతుకుటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి.